అమెరికాకి సంబంధించినటువంటి 150 మంది సైనికులు, మెరైన్ సైనికులు కానీ, ఇతరత్రా ప్రత్యేకమైనటువంటి విభాగం ఎసాల్ట్ విభాగం వాళ్ళు మాకు చిక్కారని ఇరాన్ చెప్తోంది. ఇరాన్ నిర్బంధంలో ఉన్నారు. కొంతమంది రాయడం కూడా ఆళ్ళని విడిపించుకోవడానికే ఇప్పుడు అమెరికా సైన్యాన్ని దించొద్దు తప్పించి మరేం లేదంటున్నారు. వాళ్ళకొకసారి చిక్కితే సైన్యంతో విడిపించడం అసాధ్యం. మొన్న ఇజ్రాయెలు, అమెరికా ఎంత తాపత్రయపడ్డారు హమాస్ వాళ్ళ దగ్గర నుంచి బయటికి తీసుకురాగలిగారా? కాబట్టి సైన్యంతో వాళ్ళని తీసుకురావడం సాధ్యం కాదని అమెరికాకి తెలుసు. అదే సందర్భంలో రివర్స్ చేయాలంటే ఎంతసేపు ఇరాన్ సైనికులను 100 మందిని కాదు 1000 మందిని పట్టుకెళ్ళచ్చు. ఎందుకంటే వాళ్ళందరినీ ఈజీగానే దొరుకుతారు అక్కడ. ఎంత పెద్ద దెబ్బ తింటున్నప్పుడు ఇరాను దొరకడం కష్టమా? కాకపోతే ఆ విధమైన కిడ్నాపులతో గేములు ఆడటం అన్నటువంటిది అమెరికా, ఇజ్రాయెల్ చేయవు ఎప్పుడు కూడా. ఇప్పుడు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళని కిడ్నాప్ చేశారు, లెబనాన్ వాళ్ళు, హిజ్బుల్లా వాళ్ళు వీళ్ళు కలిసి. ఇజ్రాయెల్ వెళ్ళి ఆ లెబనాన్లో ఉన్నటువంటి జనాలని వీళ్ళని ఎత్తుకురాలేదా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఎత్తుకుపోయింది సామాన్య ప్రజల్ని. అలాగా ఇరాన్ వాళ్ళని ఎత్తుకురాలేదా? అలాంటి దిక్కుమాలినటువంటి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేయడం వీళ్ళకి రాదు. ఇప్పుడు ప్రస్తుతం 150 మంది వరకు నిర్బంధం అన్నటువంటిది ఇరాన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. నిజమా కాదా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.